నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ బాగా మగ్గిపోయిన అరటి పండ్లతో స్నాక్ రెసిపీ అండి. ఇది చిన్నపిల్లలకైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ గాను సూపర్గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ గాను లేదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ బాక్స్ లాగా గాను ఎలా అయినా బాగుంటుంది. చిన్నపిల్లలకే కదండి, పెద్దవాళ్ళకి కూడా ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. మరి నేను ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది చూడటానికి కూడా. మరి దీంట్లోకి కొంచెం తేనె వేసుకున్న మీరు పైన పిల్లలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. లేదా చాక్లెట్ సిరప్ అయినా కూడా చాలా సూపర్గా ఉంటుంది. చాక్లెట్ సిరప్ వేసేటట్లయితే రెండిటికి మధ్యలో చాక్లెట్ సిరప్ వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రీజర్లో ఉంచండి. చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈరోజైతే ఇక్కడ బనానా పాన్ కేక్స్ కోసం అండి. నేనైతే ఇక్కడ కోడిగుడ్లు అయితే తీసుకోవట్లేదు. దీంట్లోకి గోధుమ పిండి, అలాగే బాగా పండిన అరటిపండ్లు 3, బెల్లం ఒక పావు కప్పు వరకు, పాలు 1 కప్పు, అలాగే దీంట్లోకి బేకింగ్ పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నానండి. అలాగే చిటికెడు సాల్ట్, వెనీలా ఎసెన్స్ 1 స్పూను. వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ లేని వాళ్ళు బేకింగ్ సోడా అలాగే యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే అరటిపళ్ళు 3 కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే పాలు, దీనిలోనే బెల్లం కూడా వేసేస్తున్నాను. చిటికెడు సాల్ట్ కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. నేను మొత్తం కూడా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, మెత్తగా అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక బౌల్ తీసుకొని గోధుమ పిండి అంతా ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. అలాగే బేకింగ్ పౌడర్, దీంట్లోనే వెనీలా ఎసెన్స్ని కూడా వేస్తున్నాను. 1 స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్. దీంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇది మొత్తం కూడా ఇందులోకి వేసేస్తున్నాను. మొత్తం పిండి అంతా కూడా ఈ పాలు అలాగే బనానా కలిపిన గ్రేవీతో కలుపుకోండి. కొంచెంగా వాటర్ పడుతుంది అనుకుంటే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి ఒక 1/2 కప్ వరకు వాటర్ వేస్తున్నాను. ఒక 1/2 కప్ వరకు వాటర్ వేసి ఇందులో కొంచెంగా వేసి కలుపుకుంటున్నాను. దోశ బ్యాటర్ లాగానే రావాలండి మనకి ఇక్కడ పిండి అయితే. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడైతే పాన్ పెట్టుకుంటున్నాను, దోశ పాన్. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకున్నాను. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదండి, ఒక 2 డ్రాప్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెంగా స్ప్రెడ్ చేస్తున్నాను. టిష్యూతో తుడిచేసినా పర్వాలేదు. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను. నేను వేసుకునే పాన్ కేక్స్ చిన్నగానే ఉంటాయి కాబట్టి. ఇక్కడ పెనం అంతా హీట్ అయిన తర్వాత 1 గరిటెతో నేను పిండి తీసుకొని ఇలా వేసేస్తున్నాను. మరీ ఎక్కువ వెడల్పుగా అయితే సాగనీయకుండా ఇలా చేస్తున్నాను. మీరు వెడల్పుగా కావాలి అనుకుంటే కొంచెం పెద్దవే వేసుకోవచ్చు అండి. మూత పెట్టేస్తున్నాను దీని మీద. మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకుంటున్నాను వీటిని అయితే నేను ఇక్కడ. ఎక్కువసేపు కూడా అవసరం లేదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇవి. పై అంతా డ్రైగా వచ్చేసేదాకా చూడాలి దోశ. చూసారా, ఇంకొంచెం ఉండాలి. మూత తీస్తున్నాను ఇక్కడ నేను. కొంచెంగా రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను. చూసారా, రెండో వైపుకి కూడా తిప్పుకుంటున్నాను. చిన్నగా ఇలా పాన్ కేక్స్ వేసుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇవైతే వాళ్ళకి స్నాక్స్గా. మళ్ళీ రెండో వైపు కూడా టర్న్ చేసిన తర్వాత మూత పెట్టేస్తున్నాను. చూసారు కదా, ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ కూడా. సేమ్ ఇలాగే మిగిలిన పిండి అంతటితో కూడా చేసేసుకోవాలి. టిఫిన్గా తినాలి అనుకునే వాళ్ళకైతే చక్కగా కొద్దిగా వెడల్పుగా వేసుకోండి. ఒక 2తోనే సరిపోతుంది.
ఇలా వేసుకుంటే 4 వరకు వేసుకోవాలి. చూడండి, ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మొత్తం కూడా ఇలాగే వేసేసుకోవాలి. చూసారు కదా, హెల్దీ అయిన పాన్ కేక్స్ రెడీ అయిపోయింది. మరి అరటిపళ్ళు బాగా మగ్గిపోయి మనం తినటానికి కూడా బాగా మగ్గిపోయి ఉంటే తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు కదా, అటువంటి అరటిపండ్లతో ఇలా కొంచెం గోధుమ పిండి కలిపి ఈ విధంగా ట్రై చేయండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి పచ్చి కొబ్బరి కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు, అలా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు వీటిల్లోకి తేనె వేసుకున్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుంది, తేనెతో ఇవి సైడ్ డిష్గా తీసుకుంటే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.